కావలి రూరల్ మండలం తుమ్మలపేంట పంచాయతీ పెద్దరాముడుపాలెం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్ ను గ్రామస్తులు పార్టీ నాయకులతో కలిసి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసన సభ్యులు కావి కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి విషయంలో ఈరోజు గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో చెప్పిన మాట, తిరుపతి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని రూమ్ కట్టించాడు. రూమ్ కట్టడం కాకుండా దానికి అందంగా డెకరేట్ కూడా చేసి ఉన్నాడు. ప్లాంట్ కంటే కూడా ఆయన డెకరేషన్ చాలా బాగుంది. అందరూ కూడా మెచ్చుకోవాలా తిరుపతిని. ఆ ప్లాంట్ ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు మేము 170 ప్లాంట్లు పెట్టున్నాం జిల్లాలో. ఇంకొక 19 ప్లాంట్లు ఈ 3 రోజుల్లో పెడుతున్నాం. నిన్న ఒక 4 పెట్టాం, మొన్న ఒకటి పెట్టాం. ఈరోజు 3 ప్లాంట్లు, దాదాపు కందుకూరు ఒక 3 పెడుతున్నాం, 6 ఆత్మకూరు, దాదాపు 19 ప్లాంట్లు, దాదాపు 190 ప్లాంట్లు మొత్తం ఈ పండగ లోపల పెట్టున్నాం. ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. పెట్టడం చాలా ఉన్నాయి, ఎన్నో దగ్గరలో చూసుండా వాటర్ ప్లాంట్, కానీ మూత పడిపోయి ఉన్నాయి. మూత పడుతుందనే సొంత నిధులతో ఫౌండేషన్ తరఫున ఒక టీమును పెట్టి దీన్ని రన్ చేస్తున్నాం. 2017లో ఉదయగిరిలో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు కావిల్లి కాన్స్టిట్యున్సీ కూడా దాదాపు ఒక 20 ప్లాంట్లు పెట్టున్నాం. అట్టా ఉదయగిరి, ఆత్మకూరు, ప్రతి దగ్గర కూడా మన జిల్లాలో సర్వేపల్లి, గూడూరు ఆ ప్రాంతాల్లో కూడా పెట్టున్నాం. ఎందుకంటే నీళ్లు, మంచి నీళ్లు అనేది చాలా ముఖ్యం. ఈ ఫ్లోరైడ్ వల్ల కిడ్నీల ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది మనం చేయగలిగితే ఇది మంచి కార్యక్రమం అని చెప్పి స్టార్ట్ చేసాం ఆ రోజు. ఈ రోజు కూడా 17లో పెట్టిన ప్లాంట్ ఈ రోజు కూడా నడుస్తుంది. ఈ మధ్య కూడా గ్రామానికి పోయిన ఫస్ట్ పెట్టిన ప్లాంట్ గ్రామానికి బ్రహ్మాండంగా నడుస్తుంది. ఊర్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అది బ్రహ్మాండమైన స్వాగతం. ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ ప్లాంట్ నడిపిస్తున్నారు సార్ మీ వాళ్ళు, చాలా సంతోషం. అదే మాకు శంకరన్న అనుకున్నాడు, అతనే దీనికంతా కూడా దీని టీం కానీ దీని వెనక నడిపించేది కానీ అంతా అతను చూస్తున్నాడు. ఏ సమస్య ఉన్నా తిరుపతి మీకు చెప్తున్నా, ఏ సమస్య ఉన్నా శంకర్ నంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి, ఇమీడియట్గా దానికి అటెండ్ అవుతారు. ఇటువంటి గ్రామాలు ఈరోజు మనం చేయగలుగుతున్నాం అంటే ఎంతో సంతోషం. అట్నే అభివృద్ధి తీసుకుంటే కృష్ణారెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని పట్టుదల ఈ పని తీసుకుంటే, ఇప్పుడు ఈ రోడ్డు చెప్పాడు కదా, ఇప్పటికి నాకు ఆల్రెడీ 2 సార్లు చెప్పున్నాడు. ఇంకా ఇది కంటిన్యూషన్, ఈ రోడ్డు వచ్చిందాకా ఈ రోడ్డు రావాలి మనకి. కానీ ఇది ఉండేది ఆర్ఎన్బిలో, దీన్ని ఎన్హెచ్ కన్వర్ట్ చేయాలా, చేస్తే ఖచ్చితంగా అయిపోద్ది పని కూడా. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చిన రోజు ప్రతిదీ కూడా ఆయన ముందు పెట్టాం. ఇవన్నీ కూడా ఈ కనెక్షన్లు, పోర్టుకి కనెక్షన్లు అన్నట్టు చెప్పి ఆ మినిస్ట్రీ కూడా కన్విన్స్ చేసేదానికి సర్వ ప్రయత్నం కూడా చేసి ఉన్నాడు. ఆయన కూడా అన్ని విన్నాడు, కొంత ఒప్పుకున్నట్టే మాట కూడా ఇచ్చున్నాడు. దాంట్లో ఈ రోడ్డును కూడా మనం చేయించుకోవాలి. ప్రతి దగ్గర కూడా ఒక రాష్ట్రంలో నమ్మతారో నమ్మరో మీకు ఇవన్నీ తెలియదు కాబట్టి చెప్తుండా, 1,00,000 కోట్ల రోడ్లకి మన ముఖ్యమంత్రులు 1,00,000 కోట్ల రోడ్లు మన రాష్ట్రంలో ఈ మధ్య వచ్చి కూర్చొని ఈ రోడ్లు మాకు అవసరం, మా పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మీరు చేయాల్సిందే అని చెప్పి ఢిల్లీలో అతన్ని కోరుకొని
ఆ గంటలోనే దాదాపు 15,000 కోట్లు శాంక్షన్ కూడా చేశాడు. 15,000 కోట్లు. అది ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు. అది మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రులు, అతని వల్లే అవుద్ది. ఎందుకంటే నీ ఎమ్మెల్యే లాగానే పట్టుబట్టాడంటే వదిలిపెట్టడు మన సీఎం గారు. ఏది తీసుకొచ్చినా బీపీసీఎల్ కూర్చున్నాడు, మొన్న వచ్చాడు. ఫిబ్రవరిలో దాన్ని స్టార్ట్ చేయాల్సిందే, ఫౌండేషన్ వేయాల్సిందే, ప్రైమ్ మినిస్టర్ని తీసుకురావాల్సిందే అని చెప్పి ఆయన గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఫిబ్రవరిలో కానీ చేయగలిగితే అది చిన్న విషయం కాదు. అది మన చంద్రబాబు నాయుడు వల్లనే అవద్దు కూడా. కానీ అది కూడా చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఫిబ్రవరిలో ఒక్కసారి అది కానీ ఫౌండేషన్ వేయగలిగితే మీ ఈ ఏరియా అంతా కంప్లీట్గా వేరే దశ మారిపోద్ది. చెప్పబల్లాది మీరే మీ కళ్ళ ముందు మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒక బీపీసీఎల్ ఒకటే కాదు, దానికి సంబంధించిన రకరకాల పరిశ్రమలు వస్తాయి. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఉద్యోగ అవకాశాలు విపరీతంగా వస్తాయి. అంతా టైం మేబీ నా లెక్క ప్రకారం 2 సంవత్సరాల టైం. ఈ 2 సంవత్సరాల్లో ఎవరన్నా బయటకు పోయి ఉద్యోగాలకు పోయే వాళ్ళకి కూడా చాలా వసతులు వస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. 2 సంవత్సరాల టైంలో ఆ ఫ్యాక్టరీ కూడా ముందుకు పోద్ది. ఆ తర్వాత మీకు దాని కన్సర్న్ గా ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు, అవి ఖచ్చితంగా చాలా వస్తాయి. ఉద్యోగాలకి చాలా అవకాశం కూడా ఉంటుంది అందరికీ. సో రేపు ముందుకే మీరు చూడబోతున్నారు మీ ఏరియా. ఈ ఏరియా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి సంక్షేమం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు మీ పెన్షన్ చూడండి, 4,000 ఇస్తున్నాడు. 4,000 1వ తేదీ అంటే 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు. అది సాధ్యం కాదు ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో. కానీ పెన్షన్ అనేది ముఖ్యము, మనం ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి జరిగేది ఎట్లా అన్నట్టు అంత ఆలోచించుకొని ఎక్కడైనా ఏదో అవస్థలు పడి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో అయినా తీసుకొచ్చి నిన్నైతే 31వ తేదీ ఇచ్చాడు. 1వ తేదీ ఎందుకు 1వ తేదీ ఇవ్వడం అని ముందు రోజే ఇచ్చేసాడు. అట్లా జీతాలు కూడా అట్టే వేస్తున్నారు. ఇంత ముందు కాలంలో ఇట్లా లేదు. ఈరోజు పట్టుదలగా ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మాట తప్పకుండా ఖచ్చితంగా చేయాలని సూపర్ 6 అని స్టార్ట్ చేశాడు. అవి కూడా అన్ని దాదాపు పూర్తి చేసుకుంటా వస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ ప్రతిదీ చెప్పిన మాట ప్రకారం చేయాలనే కోరికతో చేస్తూ ఉన్నాడు, ముందుకు తీసుకుపోతున్నాడు. ఈరోజు మన అదృష్టం బాగుండి ఈరోజు మన అందరం గెలిపించుకున్నాం. ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు ఊరున్న ఈరోజు ఆయన వాటర్ ప్లాంట్లు ఉచితంగా పెట్టడం గొప్ప కాదు. ఒకరోజు 10,000 ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు దానం, అది గొప్పతనం కాదు. ఇచ్చిన దానాన్ని నిరంతరం పరిరక్షిస్తూ నిరంతరం ఆ తోడుగా ఉంటూ ఈ ప్లాంట్లో చిన్న రిపేర్ వచ్చినా వెంటనే వాళ్ళ టీం వచ్చి రిపేర్ చేస్తారు. అక్కడ మెమరీన్ కాలిపోయినా, ఫిల్టర్స్ అరిగిపోయినా, ఏదన్నా రిపేర్ వచ్చినా, చిన్న బోల్ట్ ఇరిగిపోయినా తిరుపతి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విపిఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ మనుషులు వచ్చి రిపేర్ చేస్తారు. అంటే మన దాహార్తి తీర్చడానికి ప్లాంట్ ఓపెన్ అయిన రోజు నుంచి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసి మన నుంచి కోరుకునేది ఒకటి కృతజ్ఞత. అటువంటి మహానుభావులు మన ప్రాంతానికి మంచినీటి ఇచ్చినందుకు మనం కృతజ్ఞత బద్దులైన వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకోవటమే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇది ఒక్కటే కాదు, ఇటీవల కాలంలో మన కావలి నియోజకవర్గంలో దాదాపు 175 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడో, మానసిక వైకల్యం చెందున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మేము సైకిల్ ఇస్తామని చెప్పి సైకిల్ ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా హ్యాపీగా రోడ్డు మీద పోయేటట్టు చేశారు. ఇంకా కూడా కొత్త పథకాన్ని మళ్ళీ ఈరోజు పెట్టాడు, విపిఆర్ నేత్ర అని. బహుశా ఇప్పుడు ఉదయగిరిలో ఉంది, అతి తొందరలో మన కావలికి నెక్స్ట్ మా కావలికి ఏమని అడుగుతున్నానని. అంటే ఒక బస్సు పెట్టి ఊరు నడిపొట్టిన బస్సును పెట్టి ఆ బస్సులో డాక్టర్లను పెట్టి కంటి వైద్యాలు చేయటం. ప్రతి ఒక్కరికి ఊర్లో 2,000 మంది ఉంటే 2,000 మందికి కంటి వైద్యం చేసి కళ్ళు బాగున్నాయా లేదా చెక్ చేసి
కళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేసి అద్దాలు ఇవ్వాలి చూస్తే అప్పటికే ఉచితంగా అద్దాలు ఇచ్చి ఇక్కడ ఎవరికి కూడా కంటి చూపులో ఇబ్బంది లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పం అందరి వల్ల సాధ్యమవుతుందా? కొద్దిమంది చేయగలరు. అంతమందికి చేయాలంటే అది ఒక్క బీపీఆర్ గారి వల్ల అవుతుంది. అందుకని మనం అందరం కూడా మన కావలికి రావటం ఆయన మన అదృష్టం. కాబట్టి మనం కావలిని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఈరోజు కావలి అభివృద్ధి చెందుతుందంటే సగభాగం ఆయన కృషి వల్లే ఈరోజు మన కావలి అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మన ప్రాంతంలో ఇంకా కూడా వాటర్ ప్లాంట్లు ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఆ గ్రామంలో రూమ్ మీరు కట్టుకుంటే తప్పకుండా ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేస్తారు. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, దాదాపు 3400 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గ్రామాలు కాబట్టి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటే మీ ఊరికి ఎంత సేవ చేసినా మేము రుణం తీరదు. అందుకోసమే నేను ఈ రోజున కావలి నియోజకవర్గంలో 27 కోట్ల సిమెంట్ రోడ్లు తెస్తే ఒక్క మీ 2 పంచాయతీలకే 3,40,00,000 సిమెంట్ రోడ్లు ఇచ్చాననే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు రామకృష్ణ తొందరగా రోడ్లు అయిపోయి ఉండి మీరు అడగండి అని చెప్తున్నా. నేను తెచ్చిపెట్టున్నా ఇంకా వర్కులు చాలా బిగిన్ చేయాలి. అదేవిధంగా ఈ రోజున మనకి తుమ్మలపేట రోడ్డు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే మీ అందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ రోడ్డు వేసి తీరుతాను, ఎమ్మెల్యేగా గెలిచిన నెలకల్లా వర్క్ బిగిన్ చేపిస్తానని చెప్పి నా సొంత డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి 3 కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టి సంవత్సరం నాడు పెట్టుబడి పెడితే నిన్న వచ్చింది బిల్లు. నిన్ను కొట్టే నా అకౌంట్కి డబ్బులు అసలు కొట్టి చేపించి మీకు ఇచ్చిన మాటకి నేను నిలబడ్డా. ఈ ఒక్క రోడ్డు కాదు, ఏదన్నా రేపైనా ఇబ్బందుల పరిస్థితులు వచ్చినా ఈ రోడ్డు ఒకటే మనందరికీ ఇబ్బంది కల్పిస్తుందని చెప్పి ఇంకొక రోడ్డు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అల్లిగుంటపాలెం నుంచి సరవైపాలెం దగ్గర అల్లిగుంటపాలెం నుంచి కోనేటివారిపాలెంగా పెద్దరావుడిపాలెంకి ఈరోజు 8,04,00,000 రూపాయలతో ఈరోజు మళ్ళా కొత్త నూతన రోడ్డు ప్రారంభించడానికి అతి తొందరలో రాబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో కూడా మీరు ఊహించాలి ఆ రోడ్డు వస్తుందని. అసలు ఎవరు ఊహకి అందనటువంటి రోడ్డు అది, అసలు ఆలోచనకి రానటువంటి రోడ్డు. దాన్ని నేను కానీ రామకృష్ణ కానీ వెంకట్రావు కానీ కూర్చున్నప్పుడు ఆ రోడ్డు వేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ రోజున కలెక్టర్ గారిని అడిగి డిఎంఎఫ్టీ నిధుల కింద 8,04,00,000 రూపాయలు ఇచ్చాం. నేను మొన్న కాలువ గట్ల మీద తిరిగి ఒక రోజంతా కూడా పొలాల మీద తిరిగి ఆ రోడ్డు ఎలా వేయాలో చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరినీ కోరుకుంటున్నా, అంతా కలిసి 2 ఎకరాల 59 పోతుంది. ఆ 2 ఎకరాల 59 మీరు కన్సెంట్ ఇస్తే ఇమీడియట్లీ కూడా టెండర్లు పిలవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అది తొందరలో పూర్తి చేసి ఇవ్వండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కొత్త సత్తరం నుంచి మాతినూరుపాలెం మీదుగా ఇంకొక రోడ్డు వేయాల్సి ఉంటే దాన్ని కూడా ఈరోజు నివేదికలు పంపడం జరిగింది. తొందరలోనే అది కూడా రాబోతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈరోజు రామాయపట్నం పక్కన బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది, ఇండో సోలార్ ఇండస్ట్రీ వస్తుంది. ఈ 2 ఇండస్ట్రీలు మన ప్రాంతంలో పూర్తయితే, దక్షిణ వైపున ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పూర్తయితే ఈ సరౌండింగ్లో కొన్ని వందల ఇండస్ట్రీలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. మన భవిష్యత్తులో మన ఒక జంషెడ్పూర్ గానో ఒక ముంబై గానో అభివృద్ధి చెందే దిశగా కావలి అడుగులు వేస్తుంది. దానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారిని నిరంతరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన ఎంపీ గారు కావలి పట్టణంలో యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు, కలికి యానారెడ్డి బొమ్మ దగ్గర నుంచి ఉదయగిరి బ్రిడ్జి మీదుగా వెంగళరావు నగర్లో ఉన్న మున్సిపాలిటీ ప్లాట్ల వరకు రోడ్డు విస్తరణ జరపాలన్న ఒక్క మాట నేను చెప్తే 2024 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన గడ్కరీ గారు కలిసి లెటర్ ఇస్తే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో గడ్కరీ గారు 3 నెలల్లో 17 కోట్లు శాంక్షన్ చేశాడు. మొన్నటి రోజున ఆగస్టు 15వ తేదీన మన కావల్లో బీపీఎస్ ముందు అన్న చేతనే శంకుస్థాపన చేపించాం. ఈరోజు టెండర్లు అయిపోయినాయి. రేపు పండగ అయిపోతే ఈరోజు డ్రైన్ టు డ్రైన్ ఈరోజు సిమెంట్ రోడ్డు వస్తుంది. అదేవిధంగా రాజుపాలెం నుంచి ఈరోజు అల్లూరు మీదుగా తుమ్మలపెంట మీదుగా చెన్నైపాలెం మీదుగా మళ్ళీ చేవూరు వరకు నేషనల్ హైవే కలిసే విధంగా ఈ రోడ్డుని ఆధునీకరణ చేయని అప్గ్రేడ్ చేయమని, ఇది R&B రోడ్డుని నేషనల్ హైవేగా మారిస్తే 10 మీటర్ రోడ్డు కానీ వస్తే ఇంకా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే ఇప్పటికే అన్న 2 సార్లు గడ్కరీ గారిని కలవటం జరిగింది. కలిసి ఈ రోడ్డు కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి అప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు అంటూ వస్తే నా వల్ల రాదు, అది అన్న వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి అన్న తప్పకుండా ఈ రోడ్డు తెచ్చేదానికి బాధ్యత తీసుకుంటాడని కూడా నేను నమ్ముతున్నా.
అదేవిధంగా మనకి కొండపెట్టకొండ ప్రాంతంలో ఈరోజు కోనేరుకి అడిగితే 2 కోట్ల రూపాయలు ఈరోజు మనకు నిధులు ఇచ్చి ఈరోజు సుందరంగా మరో తిరుమలలాగా ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి కడుతుంటే ఆ గుడికి కోనేరు ఆయన అస్తవాసి మంచిది. ఇప్పుడే కారులో చెప్పా, మీ అస్తవాసి ప్రభావం అన్న మీరు ఏలు పెట్టారు. ఈరోజు అందరూ కాలు పెట్టి ఈరోజు 19 కోట్ల రూపాయలు ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామికి నిధులు వచ్చినాయన్నా. మొట్టమొదటి అన్నయ్య 2 కోట్లతో కోనేరు కట్టడానికి ముందుకు వచ్చాడు. ఆ కోనేరు ఆ బిట్టగుట్టకు పోయేటువంటి రోడ్డు, ముంగమూరు రోడ్డు యాక్సిడెంట్ జరుగుతుంటే దానికి బ్రిడ్జి కట్టాలంటే అన్నకు పంపింగానే అది కూడా గడ్కరీకి నివేదికలు పంపడం జరిగింది. బిఎంఆర్ కూడా కలిసే దానికి కూడా ఆయన కూడా పంపడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఆ బ్రిడ్జి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మన కావలి అభివృద్ధి కోసం, కావలి అభ్యున్నతి కోసం నిరంతరం కూడా మనం ప్రభాకరన్ని వాడుకుందాం, ప్రభాకరన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి కార్యక్రమానికి ఆహ్వానించుకుంటూ ఆయన నాయకత్వంలో కావాలని అభివృద్ధి చేసుకోవడానికి నేను కూడా అడుగులు వేస్తున్నాననే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీరు కానీ మేము కానీ అందరం కూడా ఒకవైపున ఈ రాష్ట్ర ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు బాగుండాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు వాళ్ళ సొంత నియోజకవర్గం కంటే కావలికి ఎక్కువగా ఉండాలని మనం అందరం కూడా రోజు దేవుణ్ణి కోరుకుంటూ